వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు మీ ఒపీనియన్ని కమెంట్ ద్వారా నాకు చెప్పొచ్చు. బండి అయితే ఎక్కించారు, మన బండి కూడా పోతుందా లేదా, ఫాస్ట్ వెళ్ళిపోతే బెటర్. మనము ఈ ప్లేస్లో ఎక్కువసేపు ఉండొద్దు, అసలు ఆగొద్దు కూడా, ఇంకా టైగర్ జోన్ ఇది. సో ఇక్కడ ఏదో చౌరస్తా ఉంది, చౌరస్తా నుంచి రైట్కి అయితే ఉందన్నమాట రోడ్డు. సో రైట్నో మనకి టైం చూపిస్తుంది 1 hour 43 minutes. ఇది కుట్ర తాండా అంట ఈ ప్లేస్ పేరు. కుట్ర తాండా నుంచి రైట్ తీసుకోవాలి మనము. అంటే మనం అట్లా లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు, బట్ ఇది కొంచెం షార్ట్ డిస్టెన్స్ అంట. ఒక 10 minutesలో కొంచెం ఫాస్ట్ వెళ్ళొచ్చు అని. పర్లేదు, ఇది కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్, అంటే కొంచెం లోపలికి ఉన్నా కానీ రోడ్ అయితే బాగానే ఉంది. ఇట్స్ ఓకే. రోడ్డు బాగాలేకపోతేనే ప్రాబ్లము, ఎందుకంటే లోపలికి ఉంటే కొంచెం ఒకసారి ఆ విలేజ్లో అక్కడ రోడ్స్ బాగుండవు కదా. రోడ్ అయితే బాగానే ఉంది, పర్లేదు. రోడ్ ఎండ్ అయిపోయింది, చూస్తారు కదా, రోడ్ ఎండ్ అయిపోయింది. మరి మనం బ్యాక్ వెళ్దాము, హైవే నుంచి వెళ్దాము. ఎందుకంటే మార్నింగ్ టైం కదా, కొంచెం ట్రాఫిక్ ఎట్లా ఉండదు, అంటే రోడ్స్ ఫ్రీ ఉంటాయి కదా, వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. బట్ రోడ్ ఎండ్ చూపిస్తుంది. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోదాము. బ్యాక్ వెళ్ళిపోయి ఎక్కువ దూరం రాలేదు మనము, జస్ట్ ఒక 1.5 kilometers వచ్చింటాం అంతే. సో మళ్ళీ కట్ర తాండా బయటికి వెళ్ళిపోదాం మనం ఆ రోడ్ నుంచి. ఓహో, స్ట్రైట్ చూపిస్తుంది, మనం రైట్కి వచ్చినాం అనవసరంగా. షట్, యాక్చువల్లీ అది స్ట్రైట్ చూపిస్తుంది అటు సైడ్, బట్ నాకు ఎందుకు మ్యాప్లో రైట్ చూపించింది మళ్ళీ. ఓకే, ఆహా, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మర్చిపోయి స్ట్రైట్ వచ్చేసిన, యాక్చువల్లీ అక్కడ పోవాలి మనము. కానీ రోడ్ బ్లాక్ చూస్తారు కదా, రోడ్ అయితే బంద్ ఉంది. ఆడికి పోకపోతేనే బెటర్, మనము స్ట్రైట్ వెళ్ళిపోదాము. ఎందుకు వచ్చిన రిస్క్, ఆ రోడ్ క్లోజ్ ఉందన్నమాట, స్ట్రైట్ వెళ్దాం మనం. ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్ రోడ్ కరెక్ట్ చూపిస్తుంది, కానీ రోడ్సే బ్లాక్ ఉంటాయి. మనం గూగుల్ మ్యాప్ని కూడా పాపం ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ మ్యాప్స్ వల్ల బిస్కెట్ అయిపోతాం. యాక్చువల్లీ నేను కార్ పెట్టాల్సింది, మరి ఏం పెట్టినా నాకైతే ఐడియా లేదు, చూడాలి ఒకసారి. మనం నార్మల్గా స్ట్రైట్ వెళ్ళిపోదాము. సో దిస్ ఈజ్ ద చౌరస్తా ఆఫ్ కట్ర తాండా. సో విల్ గో స్ట్రైట్ ఓన్లీ. యాక్చువల్లీ ఇదే మెయిన్ రోడ్ అనుకుంటా, అటు కూడా ఇంకో రోడ్ ఉంది, మరి అదేం రోడ్ తెలియదు. మొత్తానికి అయితే మనం వెళ్ళిపోదాం ఇట్లా. ఆ రోడ్ బంద్ ఉంది మరి, సో అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఒక చిన్న టీ తాగాలి, హెడేక్ వస్తుంది నాకైతే కొంచెం, ఎందుకంటే తిన్న తర్వాత వాటర్ తాగలేదు, ఇంకా ఆ టిఫిన్ కూడా అంతా బాగాలేకుండా అనమాట, నార్మల్ బిలో యావరేజ్. సో అందుకనే కొంచెం హెడేక్ ఉంది. ఒక దగ్గర ఆగి మనం బ్రేక్ఫాస్ట్ టీ తాగేసి ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుందాము. ఇప్పుడు 90 kilometers ఇక్కడ నుంచి, 90 kilometers ఉంది కాబట్టి ఒక 10 kilometers తర్వాత ఒక దగ్గర మంచి ప్లేస్ చూసుకొని అక్కడైతే టీ బ్రేక్ తీసుకుందాం మనం. ఇట్లా కూడా రోడ్ అంతంతనే ఉంది, చూస్తారు కదా. చూద్దాం ఇంకా ముందుకు ఎట్లుంటే రోడ్ చూపిస్తాం మీకు. ఒక రోడ్ డ్యామేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా చూపిస్తాం మీకు, ఓకేనా. ఓవరాల్ అయితే రోడ్ బాగానే ఉంది, ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. వెళ్తున్నామండి, వెళ్ళండి అంట ప్లేస్ వేరు, ప్లేస్ వెరైటీగా ఉంది. వెళ్ళండి ఉంటే బాగుంటుండే, వెళ్తున్నాం కదా. ఓకే, రైట్ కల్వకుర్తి, ఇదే కల్వకుర్తి చౌరస్తా. ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకోవాలి, వెళ్ళిపోదాం మనం చేస్తాం. సో కల్వకుర్తి నుంచి రైట్ తీసుకొని పోవాలన్నమాట. అక్కడ నుంచి రోడ్ ఉండే, మరి అది రోడ్ కొంచెం బ్లాక్ ఉండే అనమాట. సో ఆడికి పోయింటే కొంచెం ముందు అక్కడ ఇంకో రోడ్ ఉంది క్రాసింగ్, మేబీ అక్కడికి వస్తుండేనేమో. సో ఇది కల్వకుర్తి చూడండి, ఎట్లుంది కల్వకుర్తి. బాగుంది, డెవలప్మెంట్ బాగానే ఉంది కల్వకుర్తిలో. రోడ్స్ కూడా మంచిగా ఉన్నాయి, షాప్స్ అన్ని బిల్డింగ్స్ చాలానే ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి, శ్రీశైలము 128 kilometers ఉంది, అచ్చంపేట 31 kilometers, ఇంకా నాగర్ కర్నూలు 7 kilometers, కొల్లాపూర్ 46. సో ఇప్పుడు మనము వెళ్ళేది కొల్లాపూర్ రోడ్కి వెళ్తున్నాము, నాగర్ కర్నూలు రోడ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 7 kilometers ఉంది. ఆల్మోస్ట్ ఇది హైవే అయితే కాదు, కొంచెం ఊర్ల లోపల నుంచి అయితే పోతున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్గా అయితే. దిస్ ఈస్ కాల్డ్ నాగర్ కర్నూలు. సో ఇటు నుంచి మనము లెఫ్ట్ తీసుకొని పోదాం. ఇంతకుముందు మీకు అది నేను నాగర్ కర్నూలు చెప్పినా కదా, అది కల్వకుర్తి అనమాట. మనం కల్వకుర్తి నుంచి లెఫ్ట్ తీసుకొని నాగర్ కర్నూలు పోయే రోడ్డు ఉన్నాం ఇప్పుడు. ఈ రోడ్ మాత్రం చాలా మంచిది. మధ్యలో కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు నాగర్ కర్నూలు వచ్చే ముందు, బట్ ఎక్కువైతే ఏమి ఉండదు, మల్టిపుల్ వేస్ ఉంటాయి. మనకి మెయిన్ రోడ్ ఏదో అర్థం కాదు.
సో తర్వాత మాత్రం రోడ్ మాత్రం ఇట్లా ఉంది, ఎక్సలెంట్ ఉంది. పక్కన పొలాలు అవి చాలా బాగుంది. సోమశిల అనే ప్లేస్ తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. మన కృష్ణా రివర్ తెలంగాణ ఆంధ్ర బార్డర్లో డివైడ్ అయిపోతుంది అనమాట. సో అక్కడనే మనకి వ్యూ పాయింట్ అయితే ఉంది, సోమశిల వ్యూ పాయింట్. సో ఇది మోస్ట్లీ నాకు తెలిసి 5 years బ్యాక్ అనుకుంటా, 5 years నుంచే ఫేమస్ అయింది ప్లేస్. అంతకుముందు అంత ఎవరి దృష్టిలోకి రాలేదు. అది కూడా కొంచెం మంది ఈ ఎక్స్ప్లోరర్స్ వల్లనే అయిందనమాట, యూట్యూబర్స్ ద్వారా. సో ఇట్స్ గుడ్ దట్ వీ హ్యావ్ సమ్ గుడ్ అండ్ న్యూ ఏమంటారు దాన్ని, ఒక టూరిజం స్పాట్ అనుకోండి తెలంగాణలో. కృష్ణా రివర్ అటువైపు ఏమో ఆంధ్ర వస్తుంది, ఇటువైపు ఏమో తెలంగాణ వస్తుంది అన్నమాట సోమశిలలో. సో అక్కడ మనకి బోట్ జర్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. మేబీ అది 2 sides నుంచి ఉండొచ్చు, తెలంగాణ బార్డర్ నుంచి ఉండొచ్చు, ఇంకా ఆంధ్ర బార్డర్ నుంచి కూడా ఉండొచ్చు మేబీ బోటింగ్. ఎట్లయితే మనకి భద్రాచలం ఉంది కదా, భద్రాచలం నుంచి కూడా బోటింగ్ ఉంటుంది మనకి. ఇంకా అటువైపు రాజమండ్రి అనుకుంటా, అటు సైడ్ కూడా ఉంటే బోటింగ్ ఉంటుంది అనమాట మనకి. సో 2 సైడ్ల నుంచి బోటింగ్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఉండొచ్చు మేబీ, చూద్దాము. సో టైం ఇప్పుడు 7:36. మనకి ఇంకా 1.5 గంట ఉందన్నమాట ఇక్కడ నుంచి జర్నీ. 85 kilometers నాగర్ కర్నూల్ నుంచి. బట్ కొంచెం లెఫ్ట్ తీసుకున్న తర్వాత నాగర్ కర్నూల్ నుంచి రోడ్డు మాత్రం ఇట్లా ఉంది, కొంచెం సిమెంట్ రోడ్ ఉందన్నమాట. చూద్దాం ముందు ఎట్లుంటుంది రోడ్. సో మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ కొల్లాపూర్ వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇంకొక 15 నిమిషాలు వెళ్ళిపోతాం మనము, 15 minutesలో. సో పబ్లిక్ చాలా ఉంటున్నారంట ఈ మధ్యలో, అట్లా సోమశిలలో. ఒక వీకెండ్ అనే కాదు, నార్మల్ టైంలో కూడా చాలామంది ఉంటున్నారంట. ఇప్పుడు ఒక తను చెప్పిండు నాకు. కాటేజెస్ అవి చాలా ఉన్నాయంట, ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉందంట. మనము టెంట్ కూడా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అంట, అతను చెప్పిండు. బట్ చూద్దాము అక్కడ ఎట్లుంది ఏందనేది. పబ్లిక్ చాలా ఉందని చెప్తుంది అతను. ఇది కొల్లాపూర్ విలేజ్. ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా అవైలబుల్ ఉంది మనకి. సో నాకంటే ముందు చాలామంది రైడర్స్ కూడా పోయినరు నా ముందు నుంచే. అక్కడ చాలామంది ఉండొచ్చు రైడర్స్. నేను హోండా గ్రూప్లో కూడా నేను మెసేజ్ పెట్టిన, ఎవరైనా ఇక్కడ సోమశిలలో వచ్చి ఉంటే ఇక్కడే నేను చెప్పేసి. సో ఫైనల్లీ వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ సోమశిల. రోడ్స్కు చిన్న ఉన్నాయి, చూసుకొని వెళ్ళాలి మనము. సో ఇవి పక్కనే చూసుకుంటే ఇది మార్కెట్ యార్డ్ అంట. ఈ మార్కెట్ యార్డ్లో ఓ టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ లోపల. ఈ మార్కెట్ యార్డ్లో మొత్తం ఉంటాయి కదా కందిపప్పులు అవి ఇవి అన్నీ ఉంటాయంట ఇక్కడ. టన్ లెక్కలు అమ్ముతారనమాట. నాకైతే ఎవరికి అనిపించలేదు వచ్చేదారిలో. చూద్దాం మరి పబ్లిక్ ఎట్లున్నారేమో. ఇవాళ సండే కదా, మోస్ట్లీ ఉండరు అనుకుంటున్నా పబ్లిక్. నేను ఉండొచ్చు, ఎందుకంటే సోమశిల అనేది మనకి ఒక మంచి వ్యూ పాయింట్ కాబట్టి, మంచి టూరిజం స్పాట్ లాగా అయిపోయింది ఇప్పుడు. గ్రూప్లో వస్తే ఇంకా సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ బోటింగ్ అది ఉంటుంది కాబట్టి. చిన్న రోడ్ ఉంది, విలేజ్ లోపల నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అంటే కొల్లాపూర్ విలేజ్ లోపల నుంచి కొంచెం ముందుకు వచ్చి రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసుకుంటే రోడ్ అయితే కొంచెం ఇక్కడ బాగాలేదు, మేబీ ముందు బాగుండు, చూద్దాము. భాయ్ సాబ్ చలో హటో జల్దీ. చిన్న రోడ్ ఉంది, పెద్ద రోడ్ అయితే లేదు, కానీ ఓకే పర్లేదు, వెళ్ళొచ్చు, బాగానే ఉంది. వావ్, అది చూసుకుంటే మొత్తం కొండలు చూస్తారు కదా, మొత్తం కొండలే అనమాట అటు సైడ్ మొత్తము. ఈ మనం చూస్తాం కదా మామూలుగా వీడియోస్లో రీల్స్లో, సో సేమ్ అట్లే కనిపిస్తుంది నాకు దూరం నుంచి అయితే. వే మాత్రం చాలా మంచిగా ఉంది, చిన్న ఉన్నా పర్లేదు, కానీ రోడ్డు మాత్రం బాగానే ఉంది. మేము అనుకున్నాము ఎవరైనా వస్తారేమో అనుకున్నా, బట్ ఎవరు రెడీ లేరు అనమాట ఈ వీకెండ్. అంటే మా వాళ్ళు ఎవరైతే మనం బ్రేక్ఫాస్ట్ రైడ్ చేసినామో ఇంతకుముందు ఒక చిన్న గ్రూప్ అయితే ఉంది. ఇంకా మార్చ్ సెకండ్ వీక్లో మాకు చిన్న, అంటే చిన్న కాదు పెద్ద ట్రిప్పే ఉంది. పెద్ద ట్రిప్ అంటే మరీ లాంగ్ కాదు, చెప్తా మీకు అప్డేట్ ఏందో అనేది. చాలా బాగుంది, విలేజ్ మధ్యలో నుంచి ఇలా జర్నీ చేస్తూ ఉంటే మస్తు అనిపిస్తుంది. వావ్, మొత్తం పొలాలు చాలా మంచిగా ఉంది. నయం వెదర్ మాత్రం ఎక్కువ వేడిగా లేదు, నార్మల్ టెంపరేచర్ ఉంది. ఎక్కువ వేడిగా ఉంటే కనుక కష్టమవుతుంది మనము, అంటే ఎక్కువ వేడి ఉంటే ఎంజాయ్ చేయలేము. వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్ అనమాట సోమశిల. అది చూస్తారు కదా మొత్తం కొండలది కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ నుంచే. కొంచెం రోడ్ ఇక్కడ అంత హైవే లాగా లేదు కానీ నార్మల్ ఉంది, సో ఈజీగా రావచ్చు అనమాట ఈ ప్లేస్కి.
నాకైతే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. రోడ్ మాత్రం చాలా మంచిగా ఉంది. ఇది తెలంగాణ ఆంధ్ర బార్డర్లోకి వస్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము సోమశిలకి. బట్ ఆడికి వెళ్ళిన తర్వాత మరి ఆ బోర్డు వ్యూ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఇంకా టెంపుల్ ఎక్కడ ఉంటుంది, వ్యూ పాయింట్ ఏంది, కథ ఏంది చూడాలి. రోడ్డు మాత్రం అక్కడక్కడ మధ్య మధ్య సడన్గా షాక్ ఇస్తుంది. అక్కడ నాగర్కర్నూలు దగ్గర కూడా బాగాలేకుండే కొంచెం దూరము, మళ్ళీ కొంచెం దూరం ఇక్కడ బాగాలేదు. ఒక 1 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అంతే కాదు. సో స్పీడ్ వచ్చినప్పుడు చూసుకొని రావాలి ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇట్లా మధ్యలో రోడ్ డ్యామేజ్ అవుతూ ఉంటే మనం స్పీడ్లో ఉంటాం కాబట్టి ఫాస్ట్ వచ్చేసాం కదా. సో చూడకుండా సడన్గా ఏమైనా అయితే కష్టం, మళ్ళీ జాగ్రత్త వెళ్ళాలి. సో ఇక్కడ ఇంకేదో బ్రిడ్జ్ వచ్చింది. మేబీ ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కింద కూడా బాగానే చేస్తాను అనుకుంటా. మనం లెఫ్ట్ వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంకా సోమశిల 20 కిలోమీటర్స్ ఉంది, 20 మినిట్స్ ఉంది, 12 కిలోమీటర్స్. సో మన సోమశిలకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో అయితే రోడ్ ఇట్లా మొత్తం డ్యామేజ్ అయ్యిందనమాట. మేబీ ఇక్కడ ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తుండ్రేమో. మధ్యలో మాత్రం పెద్ద భీమ్ అయితే వేసేసారు. ఏదో మనం మెట్రో స్టేషన్కి చేసిన పిల్లర్ లాగా అయితే పెద్ద అయితే ఉంది. మేబీ డివైడర్ అని అనుకుంటున్నా, ఇంకా ఏం చేయాలనుకుంటా. ఈ రోడే కొంచెం మంచి చేస్తే బాగుంటుంది. రోడ్డు మాత్రం బాగాలేదు ఇక్కడ సోమశిలకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో. చూసిగా ఎట్లుందో మొత్తం అంతా. మళ్ళీ కొంచెం దాటితే బాగానే ఉంది. ఒక 1-2 కిలోమీటర్స్ మాత్రమే ఇట్లుంది. అది చూస్తారు కదా, అటు సైడ్ బాగానే ఉంది. కాకపోతే ఫాస్ట్గా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని రావాలి. సడన్గా ఇట్లా రోడ్ డ్యామేజ్ అయితే ఉంటాయి అనమాట. మేబీ మధ్యలో పాటర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి రోడ్ అయితే బాగానే ఉంది. మళ్ళీ సో నాగర్కర్నూలు మనం స్ట్రైట్ పోతే 4 కిలోమీటర్ తర్వాత వస్తుంది అనమాట. మనము దానికంటే ముందే ఒక లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ అయితే రోడ్ తీసుకున్నాము. సో కెమెరా అయితే ఆఫ్ ఉండే ఇప్పుడైతే ఆన్ చేసినా నేను. సో చూసారు కదా, మనం స్ట్రైట్ పోతే నాగర్కర్నూలు వస్తుంది. మనం లెఫ్ట్ తీసుకున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఒక 52 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది అనమాట. మధ్యలో పెట్రోల్ బంక్స్ కూడా చాలానే ఉన్నాయి. చూసారు ఎట్లుందో మొత్తం అంతా కొండ మధ్యలో నుంచి ఉంది ప్లేస్. మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి. కొండల మధ్యలో నుంచి జర్నీ అయితే ఉంది. నేనైతే రైడ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఇది కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎండింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి మేబీ సోమశిల స్టార్ట్ అయిపోతుందేమో. ఇక్కడ దాకా కొల్లాపూర్ అనమాట. కొల్లాపూర్ దాటిన తర్వాతనే మనకి సోమశిల పోయే ప్లేస్ ఉంటుంది. సో మీరు మ్యాప్లో చూసుకుంటే ఈజీ తెలిసిపోతుంది మీకు. కొంచెం ఇది ఫారెస్ట్ టైప్ అనిపిస్తుంది నాకు. మొత్తం చూస్తారు ఎంత బాగుందో. ఇక్కడైతే పొలాలు ఉన్నాయి, ఏదో పంట వేసిర్రు ఇటు సైడు. ఇక్కడ కూడా ఏదో పంటలు వేసిర్రు. మొత్తం కొండలు అయితే ఉన్నాయి. నాకు ఎందుకో పాపికొండలు పోయేటప్పుడు భద్రాచలం నుంచి ఏదైతే ఉంటుందో రోడ్డు సేమ్ అట్టే అనిపిస్తుంది. సో ఇదంతా సోమశిల కిందికి వస్తుంది. అక్కడ ముందు బోర్డు అయితే చూసినా నేను. మంచిగా ఉంది ప్లేస్ అయితే, బాగుంది. ఐ లైక్ ఇట్. అమ్మో, పులుల అభయారణ్యం అంట. ఫాస్ట్ వెళ్ళిపోతే బెటర్. మనము ఈ ప్లేస్లో ఎక్కువసేపు ఉండొద్దు, మనము అసలు ఆగొద్దు కూడా. ఎందుకంటే టైగర్ జోన్ ఇది. రోడ్డు మాత్రం బాగుంది కానీ కొంచెం రిస్కీ అనిపిస్తుంది నాకు ఎందుకో. అక్కడ బోర్డు అయితే చూసిన టైగర్ జోన్ అంట. ఇక్కడ మళ్ళీ మధ్యలో బండ్లు ఆపుకొని మరీ వెయిట్ చేస్తున్నారు. సో వికారాబాద్ పోయేటప్పుడు కూడా మనకి ఇట్లనే ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది. బట్ ఇంత డీప్ ఉండదు. ఇది మొత్తం ఫారెస్ట్ జోను ప్లస్ టైగర్ జోను. టైగర్స్ రాకుంటే బాగుంటుంది ఈ ఏరియాలో. ఎట్లా తిరుగుతున్నారు అబ్బా వీళ్ళు, ఏ ప్రొటెక్షన్ లేకుండా బిందాస్గా. అక్కడ ముందేమో బోర్డు ఉంది, ఫారెస్ట్ ఏరియా మొత్తము టైగర్ జోన్ అని చెప్పేసి బోర్డు అయితే ఉంది. ఇక్కడ బిందాస్ తిరుగుతారు వీళ్ళు. నాకేమో ఎక్కడ పుల్లు అడ్డం వస్తాయి అని భయం అవుతుంది. మోస్ట్లీ అయితే పబ్లిక్ తిరిగే ప్లేస్లో టైగర్స్ రావు. బట్ అక్కడ పెట్టి మెన్షన్ చేసారు, పెద్ద బోర్డు అయితే పెట్టారు కాబట్టి కొంచెం నాకు దడగానే ఉంది. ఐ షుడ్ నాట్ సీ టైగర్స్ ఎనీ మోర్ ఇన్ దిస్ రోడ్. అంటే వచ్చేపోయే దారిలో పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు మనకి, నో ఇష్యూస్. పబ్లిక్ కనిపిస్తే పర్లేదు, కానీ యానిమల్సే కనిపించద్దు. మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. ఎప్పుడెప్పుడు పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే టైగర్స్ వస్తే మనం ఏం చేయలేం కదా, చాలా డేంజరస్. వాటిని మనం ఏ రకంగా కూడా మనం ఫేస్ చేయలేము. ఇది జింకలు ఉండే ఏరియా అంట. అన్న ఇక్కడ ఆపుకొని మరి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదేందో మరి ఇదేం జోనో మరి. ఫస్ట్ టైగర్ జోన్ వచ్చింది, దాని తర్వాత డీర్ జోను. మరి ఇదేం జోను? చిన్న విలేజ్ అయితే ఉంది ఇక్కడ. హరిత రిసార్ట్స్ ఉన్నాయి, సోమశిల కాటేజెస్ అంట, టెంపుల్ ఉందంట.
ఇది ఒక సోమశిల విలేజ్, కానీ ఆ మధ్యలో మాత్రం చాలా డేంజర్ అనిపించింది నాకు. ఆ టైగర్ జోన్ అని ఆ బోర్డు చూసే వరకే నాకు కొంచెం దడ అనిపించింది. ఆ టైగర్ రాకుండా పర్లేదు కానీ ఆ బోర్డు చూస్తేనే టైగర్ వచ్చిన ఫీల్ అయిపోయింది నాకైతే. మేబీ విలేజ్లో కూడా వచ్చినాయి అనుకుంటా మేబీ టైగర్స్, ఏదో ఒక రకంగా న్యూస్లో అయితే ఉంటాయి. ఇక్కడ పక్కన రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి రిసార్ట్ అంట, ఇంకా రకరకాల రిసార్ట్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ నేమ్స్ తోటి. వీళ్ళందరికీ అలవాటు అయిపోయింది అనుకుంటా ఈ బైకర్స్ ఇట్లా రావడము చూడడము. ఇలా కొత్త ఏం కాదనిపిస్తుంది నాకు. ఇంకా ఇక్కడ నుంచి 4 minutes చూపిస్తుంది మనం వెళ్ళాల్సిన వ్యూ పాయింట్. ఇంకా నయం మధ్యలో విలేజ్ వచ్చింది, ఎక్కువ దూరం అయితే లేదు. ఆ ఫారెస్ట్ జర్నీ ఒక 4-5 kilometers అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇట్లా విలేజ్ అయితే వస్తుంది మనకి, నో వరీస్. పక్కన నుంచి అయితే రివర్ అయితే పోతుంది, సోమశిల రివర్. వీళ్ళకి లక్కీ అని చెప్పాలి టూరిజం వీళ్ళందరూ, ఎందుకంటే సైడ్ ఒక డెస్టినేషన్ పాయింట్, ఒక టూరిజం స్పాట్ అయితే ఇక్కడ ఏర్పడింది కాబట్టి వీళ్ళకి ఇది ఒక మంచి మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇక్కడ వాళ్ళ బిజినెస్లో అవన్నీ కూడా మంచిగా చేసుకోవచ్చు. హైలాండ్ రిసార్ట్ అంట, సోమశిల, చాలా ఉన్నాయి రిసార్ట్స్. మంచిగా ఫ్రెండ్స్తో వచ్చేసి రిసార్ట్లో స్పెండ్ చేయొచ్చు. మొత్తం చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది అనమాట ఈ ప్లేస్. ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి. మీకు చూపిస్తాను. మీకు వాటర్ కూడా చాలానే ఉన్నాయి. అది చూడండి, కనిపించిందా మీకు? గోపురంలో కనిపించలే అనుకుంటా. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ పక్కనే చేపలు అవి కూడా కొట్టేసి అమ్ముతున్నారు. చాలా హోటల్స్ ఉన్నాయి. మనం ఏదన్నా సీ ఫుడ్ ట్రై చేద్దాము. వావ్, బోటింగ్ కూడా ఉంది, సూపర్ ఉంది. చలో, వి ఆల్మోస్ట్ రీచ్డ్. సో వీఆర్ నియర్ టు ద వ్యూ పాయింట్. ఈ హోటల్ కూడా చాలా మంచిగా ఉంది. కొల్లాపూర్ తర్వాత ఒక మేబీ ఒక 5 kilometers దాటిన, 5 కాదు 10 kilometers దాటిన తర్వాత సోమశిల విలేజ్ వచ్చేసింది. ఆ కొల్లాపూర్ అండ్ సోమశిల మధ్యలో మనం చూసుకుంటే ఒక ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ మురుగవాణి రిసార్ట్ రివర్ ఫ్రంట్ అని వచ్చేసినాం వ్యూ పాయింట్కి. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ దాకానే బైక్స్ అలౌ చేస్తున్నారు, పబ్లిక్ అయితే ఎవరు లేదు అసలు. సో ఇక్కడ దాకానే అనుకుంటా ఎంట్రీ. చూద్దాం, బండి ఇక్కడ పెట్టేసి కనుక్కుందాం, ఏందో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనం. చూస్తారు కదా ఎంత బాగుందో. పబ్లిక్ అస్సలు లేరు. మరి పబ్లిక్ ఎక్కడ ఉంటారో నాకైతే ఐడియా అస్సలు వస్తలేదు. ఇదే సోమశిల, చాలా పెద్ద ఉంది. వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది. ఎక్కువ సన్లైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది. సో మనం బోటింగ్ కోసం ట్రై చేద్దాం. ఇక్కడ కనుక్కుందాం. ఇక్కడ ఉంది కదా సెంటర్ అన్న. సోమేశ్వరం టెంపుల్కి ఎక్కడ అది బోటింగ్? ఎక్కడ నుంచి అది? అవునా? బండ్లు పోవా? బండ్లు తీసుకోవరా? బండ్లు కూడా తీసుకోతారు కదా అన్న, బోట్లు ఎక్కించుకో. జనరల్ ఘాటా ఎక్కడ అది? లెఫ్ట్ సైడా? లెఫ్ట్. అవునా? పబ్లిక్ ఉన్నారా అన్న? పబ్లిక్ ఉన్నారా? తెలియదా? థ్యాంక్స్ అన్న. ఇక్కడ నుంచి శ్రీశైలమేనా? ఓన్లీ శ్రీశైలమేనా ఇక్కడ నుంచి బోటు? అచ్చా అచ్చా అచ్చా, ఓన్లీ క్యాషా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది మనకి. 2000 1 way విత్ వెజ్ లాంచ్ 1600. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ లోకల్ తిరగడానికి కూడా మనకి చిన్న చిన్న స్పీడ్ బోట్స్ అట్లా కూడా ఉంటాయంట. మనమైతే అటు ముందుకెళ్ళి కనుక్కుందాము. అటు నుంచి సోమేశ్వరం టెంపుల్కి బోటింగ్లో మేబీ బోట్లో తీసుకెళ్తారు అనుకుంటాం. బోట్లో తీసుకెళ్తే అక్కడ నుంచి మనం బోట్లో మన హైనెస్ని షిఫ్ట్ చేద్దాం. ప్లేస్ మాత్రం చాలా మంచిగా ఉంది. చిన్న బోటింగ్ చేసి వెళ్ళిపోవచ్చు, బట్ మనం వచ్చి చిన్న వేయడానికి కాదు కదా, మన బండి షిఫ్ట్ చేయాలి మెయిన్. ఎక్కడో మరి ముందు కమాండ్ నుంచి లిఫ్ట్ అంట, అది జనరల్ ఘాట్ అంట. అది జనరల్ ఘాట్ నుంచి సోమేశ్వరం టెంపుల్కి అయితే పోతాయంట. అదొక బ్యాచ్ కలిసిరు. వాళ్ళందరూ కూడా నాగర్ కర్నూలు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటారంట. అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ ఇడికి వచ్చారు. మంచి క్యాబిన్ టైప్ కూడా ఉండే అనమాట. మన ఉంటాయి కదా క్యాప్సూల్ లాంటివి. పీస్ఫుల్గా ఉంది, క్రౌడ్ కూడా లేదు. బండ్లు కూడా షిఫ్ట్ చేస్తారని విన్నా నేను. షిఫ్ట్ చేస్తే బాగుండు. అక్కడ ఉందేమో జనరల్ ఘాట్, ఎవరైనా కనుక్కోవాలి. ఇక్కడ ఏదో కమాండ్ లెఫ్ట్ అని చెప్పిండు, ఇక్కడ ఏం కమాండే కనిపిస్తారు సార్ అన్న. ఘాట్ ఎక్కడ ఉందన్న? ఘాట్ జనరల్ ఘాట్ ఎక్కడుంది? జనరల్ ఘాట్, జనరల్ ఘాట్ ఘాట్ ఎక్కడ? బండి పోతాయా? పోతాయా? దగ్గరేనా? ఇక్కడ ఎక్కడ మళ్ళా
ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. సో ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే బండి కూడా షిఫ్ట్ చేస్తారంట. మన బండిని మనం మూవ్ చేద్దాము. ఓ అక్కడ టూరిస్ట్ పీపుల్ ఉన్నారు. ఏడి పోవాలి, ఎవరిని అడగాలి? ఓ ఇక్కడ రోడ్, చిన్న రోడ్ ఉంది, ఇంత ఖాళీ ఉంది. అతనేమో ఫుల్ ఉంటుంది మొత్తం అని చెప్పిండు. ఫుల్లే లేదు ఇక్కడ, మొత్తం ఖాళీనే ఉంది. దిస్ ఈస్ కాల్డ్ జనరల్ ఘాట్. అటు నుంచి అయితే పోతున్నాయి వెహికల్ ఎక్కించిన తను. చూద్దాం కిందికి పోయి. ఇదే సోమశిల వ్యూ పాయింట్. వాటర్ స్మెల్ వస్తుంది. శ్రీశైలంకి ఇక్కడ నుంచి రకరకాల ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఒక బండితో ఎక్కించారు. మన బండి కూడా పోతుందా లేదా చూద్దాం. ఏడికన్నా బోటు అవతలకా? టెంపుల్ దగ్గరకా? మళ్ళీ ఇక్కడ టెంపుల్ పోవచ్చా అక్కడి నుంచి? బైక్ పంపిస్తా, షిఫ్ట్ చేస్తారా? ఎంత ఎట్లా ఎక్కిస్తాం మళ్ళా? ఎక్కిస్తారా? దేంట్లో మరి ఇది ఓన్లీ యాక్టివ్లేనా? ఇన్నే పెట్టాలా బండి? అవునా, బండి ఇక్కడనే పెట్టానా? ఇక్కడ పెట్టేసలేటా? చలో, బండి పెద్ద బండ్లు తీసుకోవాలంట, చిన్న బండి అంట. యాక్టివ్ అవి అక్కడరా మీరు కూడా అటే పోతావా టెంపుల్ సైడ్? ఓన్లీ పెద్ద బండ్లు మాత్రం తీసుకోవాలంట. చిన్న బండ్లు ఉంటాయి కదా, ఏవైతే స్ప్లెండర్, యాక్టివా ఈజీగా మూవ్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా, వాటిని మాత్రం తీసుకోతారంట. ఎందుకంటే బోట్ కూడా బ్యాలెన్స్ కాదు కాబట్టి మన బండి అయితే తీసుకోవాలంట, చెప్పిండు ఆయన ముందే. సో అందుకే నేను బ్యాక్ వెళ్ళిపోతున్నా. నాకు ఎందుకో బండి పెట్టేసి బోట్లో పోవాలంటే నాకు పోవాలనిపిస్తలేదు. అందుకే నేను మళ్ళీ బయటకు వచ్చేస్తున్నా. సో ఇక్కడ రూమ్స్ కూడా కాటేజ్ అన్నీ 2000 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయంట. బాగానే ఉన్నాయంట రూమ్స్. నేను కూడా చూసినా కదా, చాలా ఉన్నాయి ఇక్కడ ఉండడానికి, రిసార్ట్స్ కానీ కాటేజ్ కానీ. సో మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి చూద్దాం ఇంకా ఎక్కడ పోవచ్చు, ఏం సంగతి ఏందని. బాగుంది ప్లేస్ మాత్రం మంచిగానే ఉంది. బట్ మరీ ఓవర్ హైప్ చేసారు మాల్దీవ్స్ అని చెప్పేసి. అంత హైప్ అయితే అవసరం లేదు దీనికి. సో పెద్ద నాకైతే అంత అనిపించలేదు. బట్ మేబీ వాటర్ కూడా తక్కువ ఉండడం వల్ల అనుకుంటా మేబీ. బట్ ఇక్కడ నుంచి రావచ్చు, ఫ్యామిలీతో వచ్చేసి కొన్ని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ మరి మాల్దీవ్స్ అలాంటిది అయితే ఓవర్ హైప్. అది మాల్దీవ్స్ అది వేరు. కానీ ఈడ కొంచెం మెయింటెనెన్స్ తగ్గిందేమో అనిపించింది నాకు. మొత్తం విలేజ్ టైప్ ఉంది. బోట్స్ అయితే ఉన్నాయి. మేబీ అవి ప్రైవేట్ బోట్స్ అనుకుంటా, గవర్నమెంట్ బోట్స్ కావు. మొత్తానికైతే మన తెలంగాణ మాల్దీవ్స్ ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అసలు ఈ రోడ్ మాత్రము ఎంత బాగుందండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మొత్తం అంతా చెట్లు, పొలాలు అవన్నీ ఉన్నాయి. రోడ్డు మాత్రం కంటిన్యూస్ స్ట్రెచ్ ఒక 20 కిలోమీటర్స్ వరకు సూపర్ ఉందన్నమాట. పక్కనే చూస్తారు కదా, పక్కనే మామిడి తోటలు, వరి చెట్లు. క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు సూపర్ అంటే. సో మీరు ఎప్పుడన్నా సోమశిల ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్గా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. 5:30-6 స్టార్ట్ అవ్వండి హైదరాబాద్ నుంచి. స్టార్ట్ అవుతాం కదా మీరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 2 hours పడుతుంది కాబట్టి ఒక 7కి ఆ టైంలో ఈ రోడ్లో ఉంటే సూపర్ ఉంటుంది. ఇంకా సమ్మర్లో అంటే ఆల్మోస్ట్ ఎండ తొందర స్టార్ట్ అయిపోతుంది, అప్పుడు చెప్పలేము. బట్ ఈరోజు మాత్రం చాలా మంచిగా ఉంది క్లైమేట్. రోడ్ కూడా మస్తు అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే మనం సోమశిల రైడ్ కంప్లీట్ అయిపోయింది. బట్ నాకు చిన్న లోడ్ ఏంటంటే అక్కడ నేను టెంపుల్కి వెళ్ళలేకపోయినా. ఎందుకంటే అక్కడ ఉన్న బోర్డులో మనకి స్పీడ్ బోట్స్ ఉన్నాయి, నార్మల్ బోట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ అక్కడ ఏంటంటే హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి బుల్లెట్స్ ఇవన్నీ, అలాగే అందరికీ బుల్లెటే తెలుసు నార్మల్గా. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బుల్లెటే తెలుసు అందరికీ. సో అలాంటి వెహికల్స్ వాళ్ళు ఎక్కించారట. ఎందుకంటే అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ బోర్డులో కొంచెం మరి బ్యాలెన్స్ కావో లేకపోతే
అవి తీసుకొని అలా ఎక్కడం కొంచెం ఇబ్బంది అవుతుందేమో, కానీ వాళ్ళైతే అలాంటి వెహికల్స్ అయితే ఎక్కారంట. ఒక యాక్టివ్ అయితే దాంట్లో ఉంది ఆల్రెడీ బోట్లో. సో అలాంటి చిన్న వెహికల్స్ అయితే వాళ్ళు ఎక్కించుకుంటారంట. సో అట్లయితే రెడీ అయిపోయింది ఈరోజు. సో నేను హైదరాబాద్ రీచ్ అయిపోయినా ఆల్రెడీ ఆల్మోస్ట్. మార్నింగ్ నేను 5:30 అరౌండ్ అప్పుడు స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిపోయింది. సో వెళ్ళినా కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం, నార్మల్గా చిన్న వీడియో తీసుకున్నాం. దాని తర్వాత అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయినా. సో తెలంగాణ మాల్దీవ్స్ ఉంటారు, కానీ ఓకే మాల్దీవ్స్ పేరు పెట్టుకోండి, కానీ మాల్దీవ్స్కి కంపేర్ చేయలేము. బట్ ప్లేస్ మాత్రం బాగానే ఉంది. కొంచెం వెదర్ చల్లగా ఉన్నప్పుడు పోతే బాగుంటుంది. సో మధ్యలో కొంచెము టైగర్ రిజర్వ్ అయితే ఉంది అక్కడ. సో అక్కడ నాకు కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే అది కూడా డీప్ ఫారెస్ట్ అనమాట. అక్కడ ఒక మనిషి కూడా లేడు. కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. బట్ అందుకే కొంచెం స్పీడ్ పోయిన ఆ రోడ్లో నేను. బట్ రోడ్ చిన్నగా ఉంది అక్కడ. సో మధ్యలో నీకు చాలా మంది కలుస్తూ ఉంటారు. సో మొత్తం అయితే ఈ సండే ఇట్లా సోమశిల రైడ్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు. సో మీకు సోమశిల నుంచి శ్రీశైలం పోయే బోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అవి ప్రైస్ 1600 నుంచి 2000 పైన అయితే ఉందన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ద మేబీ అక్కడ విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ దాంతోపాటు. సో శ్రీశైలంకి కూడా ఉన్నాయి బోట్స్, ఇంకా అక్కడ సోమేశ్వర టెంపుల్ ఐలాండ్ కూడా బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. అక్కడ వెహికల్కి 100 అని చెప్పిండు, బట్ మనిషికి కూడా 100 అనుకుంటా మేబీ ప్రైస్ పర్ పర్సన్కి. సో సోమేశ్వర టెంపుల్కి వెళ్ళి విజిట్ చేస్తే అదొక ఐలాండ్ లాంటిది అనమాట. ఆడికి పోయి ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు మీరు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. బట్ నేను వెళ్ళలేకపోయినా, ఎందుకంటే అక్కడ అసలు పబ్లిక్ ఎవరు లేదనమాట. సో అక్కడ నేను బండి పెట్టేసి నేను ఆ సైడ్ పోయి దర్శనం చేసుకుని వచ్చేంత రిస్క్ నేను చేయలేను. బండి వదిలేసి ఎట్లా వెళ్తాం మనము? ఒకవేళ క్రౌడ్ ఉంటే ఏదైనా షాప్ దగ్గర ఎక్కడ పెట్టి వెళ్తాం, కానీ అసలు క్రౌడ్ కూడా లేరు అక్కడ. సో మధ్యలో ఎక్కడైనా ఆగలేదు, కంటిన్యూ వచ్చేసిన హైదరాబాద్కి. ఇప్పుడు నేను మహేశ్వరం దగ్గరలో ఉన్నా. మహేశ్వరం దగ్గర ఉండి నేనైతే ఇక్కడ లంచ్ చేస్తున్నాను అనమాట. సో టైం 11:30 అవుతుంది అరౌండ్. సో అంతే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు చెప్పొచ్చు. అండ్ లైక్ చేస్తే కూడా సరిపోద్ది, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటాను మీకు నా ఎఫర్ట్స్ నచ్చినాయి అని చెప్పేసి. ఓకేనా? అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్.